ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురంలోని దర్శికుంట్ల బొంతవారిపల్లి గ్రామాల ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామాలకు ఎంట్రన్స్ లో ఓట్లు అడిగేందుకు తమ వద్దకు ఎవరూ రావద్దంటూ బోర్డులు ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా తమ గ్రామాలకు కనీసం రహదారులు లేవని వాపోయారు. అందుకే ఈ సార్వత్రిక ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వారు చెప్పారు. వర్షాలుంటే అసలు బండి లేవు. వచ్చిందంటే బయటికి పోయేదానికి లేదు, తాగడానికి నీళ్లు లేకపోయా. మట్టి మేము డబ్బులు ఇంటికి ఎంత వేసుకొని మేము రోడ్డుకు మట్టి పోపించుకోవాలన్నా. ఓట్లు అడిగేదానికైతే ఊరుండేది తెలుసు. ఓట్లు వేపించుకున్న తర్వాత ఊరు ఏడుండే సంగతి తెలీదా? ఓట్లు వచ్చేది అన్నప్పుడు జీబులు 4-5 పెడతారు. ఓటు వేపించుకున్న తర్వాత ఇంకా వాళ్ళు ఎట్టపోయినా ఒకటే. ఇంకా అందుకు మేమందరం ఒకటే కత్తుగా ఉండము. మేమైతే ఓట్లు వేయము. రోడ్డు వేసిన తర్వాత అయితే మేము ఓట్లు వేస్తాము. లేకుంటే ఈ ఊరికి ఓట్లు అడగడానికే రావు. రెండు ఊర్లు అంతే. ఎవరు అయితే మేము వేయము. ఈ మధ్య మిల్లరాటం లేక డీజీపేటకు పోవాలంటే మోసకొచ్చుకోలేని వాళ్ళు ఊరకనే పడి ఉంటే మోసకొచ్చుకోగలిగిన వాళ్ళు తెచ్చుకుంటాయి. ఇప్పుడు ఆ బోరింగ్ చెడిపోయింది, దానికి దిక్కు దేశలేరు. మిల్లరాటం మొన్నటికి బాగా చేసింది. ఇప్పుడు ఏంటంటే ఓట్లు వచ్చున్నాయి కాబట్టి. ఇంతకు ముందు వాళ్ళు ఏం తాగాల? వచ్చిందంటే బయటికి పోయేదానికి లేదు.